చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. గ్రహణ సమయంలో చంద్రుని కిరణాలు శుద్ధమైనవిగా పరిగణించరు, అందువల్ల గర్భంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. చంద్రగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు పొరపాటున వీటిని ముట్టుకోకూడదు, అది బిడ్డకు హాని కలిగిస్తుంది. హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం గ్రహణం ఒక అశుభకరమైన సంఘటనగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహణం ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన అయినప్పటికీ దీనిని శుభప్రదంగా పరిగణించరు. చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి శుభకార్యాలు లేదా మంగళకరమైన పనులు చేయరు. ఈ సమయంలో కొన్ని ఆధ్యాత్మిక, ధార్మిక జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సిద్ధాంతి బ్రహ్మశ్రీ పొట్నూరి దుర్గేష్ ఆచార్య సలహా ఇచ్చారు. సిద్ధాంతి బ్రహ్మశ్రీ పొట్నూరి దుర్గేష్ ఆచార్య ప్రకారం గ్రహణ సమయం సాధారణమైనది కాదు. ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి పెరుగుతుంది, ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, గర్భంలోని శిశువుపై ప్రభావం చూపవచ్చు. గ్రహణ సమయంలో చంద్రుని కిరణాలు అశుద్ధమైనవిగా భావించబడతాయి, దీనివల్ల గర్భంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. చంద్రగ్రహణం ఎప్పుడు? ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, ఆదివారం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1:26 ముగుస్తుంది. జ్యోతిష్యుల ప్రకారం ఈ చంద్రగ్రహణం బ్లడ్ మూన్గా కనిపిస్తుంది, అంటే చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తాడు. గ్రహణం సమయంలో దూరంగా ఉండాల్సినవి. ఆచార్యుడు చెప్పిన దాని ప్రకారం గ్రహణ సమయంలో సూది, కత్తి, కత్తెర వంటి పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ వస్తువుల వాడకం గర్భంలోని శిశువుకు శారీరక లోపాలను కలిగించవచ్చు అని నమ్మకం. అలాగే కుట్టుపని, అల్లిక వంటి పనులకు దూరంగా ఉండాలి. గ్రహణ ప్రభావం తగ్గించడానికి చేయాల్సిన ధార్మిక ఉపాయాలు, జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా కొన్ని ధార్మిక ఉపాయాలు చేయడం ద్వారా ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడవచ్చు. గ్రహణం సమయంలో ఇష్టదేవతల మంత్రాలను గ్రహణం సమయంలో ఇష్టదేవతల మంత్రాలను జపించడం, ముఖ్యంగా చంద్ర మంత్రాలను ఉచ్చరించడం సానుకూల శక్తిని ఇస్తుంది. గర్భిణీ స్త్రీలు తమ ఎత్తుకు సమానమైన ఒక దారాన్ని తీసుకొని ఇంటిలో ఏదైనా స్థలంలో ఉంచాలని, గ్రహణం ముగిసిన తర్వాత దానిని ప్రవహించే నీటిలో వదిలివేయాలని సిద్ధాంతి బ్రహ్మశ్రీ పొట్నూరి దుర్గేష్ ఆచార్య గారొక ప్రత్యేక ఉపాయం చెప్పారు. దీనివల్ల గ్రహణ ప్రభావం చాలా వరకు తగ్గుతుందని ఆయన తెలిపారు. ఈ జాగ్రత్తలు, ఉపాయాలు పాటించడం ద్వారా గ్రహణ సమయంలో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చు. భక్తి, విశ్వాసాలతో ఈ నియమాలను పాటించడం వల్ల గర్భిణీ స్త్రీలు వారి కడుపులోని శిశువు సురక్షితంగా ఉంటారని నమ్మకం.